హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్ లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? ఏ ట్రిప్ వెళ్దామా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ ట్రిప్ అయితే మీకు బాగా నచ్చేస్తుంది. అదే మన కర్ణాటకలో ఉన్న హంపి. 2 days లో మన హంపిలో మనం ఎన్ని ప్లేసెస్ కవర్ చేయగలమో చూసేద్దామా? ఏ ప్లేస్ అస్సలు మిస్ కాకూడదు. ఫ్రెండ్స్ తో హంపి ట్రిప్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఆ ట్రిప్ అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి మధ్యలో టీ బ్రేక్ అలా తీసుకొని ఫైనల్ గా హంపికి ఆఫ్టర్నూన్ 1:30 వరకు అయితే అలా రీచ్ అయ్యాం. టోటల్ జర్నీ వచ్చేసి 8 hours అయితే పడింది మా కార్. మేమైతే ఒక మంచి పీస్ఫుల్ గ్రీనరీ స్టే కోసం అయితే చూసాం. అందుకే మేము ఈ రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాం. ఇది వచ్చేసి జంగల్ లాట్ హంపి హెరిటేజ్ అండ్ వైల్డ్నెస్ రిసార్ట్. ఈ రిసార్ట్ స్పెషల్ ఏంటంటే మనం వెళ్లే సిటీలో హోటల్ లా ఉండదు. ఎక్కడ చూసిన నేచర్, రాక్స్ అండ్ గ్రీనరీ. అస్సలు హంపి ట్రిప్ లో హిస్టరీతో పాటు కొంచెం వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అంటే ఈ ప్లేస్ మీరు అస్సలు మిస్ కాకండి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక్కడ మాకు ఒక్కొక్క కాటేజ్ లో అయితే 3 beds అయితే అరేంజ్ చేశారు విత్ ఏసీ, టీవీ అండ్ వైఫై, గ్రీజర్ కూడా. 8 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత అయితే మా డే స్టార్ట్ చేసాం. రిసార్ట్ వాళ్ళు అయితే ఒక బస్ అయితే అరేంజ్ చేస్తారు బేస్డ్ ఆన్ ఎంత మంది ఉంటారు అని. అలా మేమైతే ఒక 6 members వెళ్ళాం. సో వాళ్ళు మాకైతే మినీ బస్ అయితే పెట్టారు. ఈ రోజు మేమైతే హంపిలో టెంపుల్స్ ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం. మనకి తెలియని ప్లేసెస్ కి ఇలా రిసార్ట్ ప్యాకేజ్ తో వస్తే ఒక అడ్వాంటేజ్ అయితే, ఎందుకంటే షెడ్యూల్ లో అన్ని కవర్ చేస్తారు వాళ్ళు. మా వెహికల్స్ డ్రైవర్ అయితే మాకు అన్నిటి గురించి చాలా బాగా గైడ్ చేశారు. చుట్టుపక్కల సీనరీ అయితే ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చేసింది. అండ్ రోజు మనం ట్రాఫిక్ లో ఉండి ఇప్పుడు అలా బయట ట్రావెల్ చేస్తుంటే ఫీలింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఫైనల్ గా మేమైతే విరూపాక్ష టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ టెంపుల్ లోకి ఎంట్రీ అవ్వాలంటే షార్ట్స్ వేసుకుంటే అయితే అస్సలు అలో చేయరు బాయ్స్ ని. కంపల్సరీగా బాయ్స్ కి అయితే పంచార్ ప్యాంట్ అయితే పక్కా ఉండాలి. దూరం నుంచి కనిపిస్తుందిగా అదే మన పెద్ద గోపురం. చూస్తే ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టిందో అనిపిస్తుంది కదా. విరూపాక్ష టెంపుల్ అయితే లార్డ్ శివకి అయితే అంకితం చేయబడింది. ఈ ఆలయం సంప్రదాయం విజయనగర కాలానికి ముందుంది. విజయనగర కాలంలో ఆలయం అయితే విస్తరింపబడింది. టెంపుల్ లో ఆర్కిటెక్ట్ అయితే చూస్తే నడుస్తుంటే మనం ఒక టూరిస్ట్ ప్లేస్ లో ఉన్నామా లేక 100 సంవత్సరాల క్రితం ఉన్న సిటీలోకి వెళ్ళిపోయామా అన్న ఫీల్ అయితే వస్తుంది. ఇది కేవలం ఒక ఓల్డ్ మూమెంట్స్ కాదు, 100 సంవత్సరాలుగా పూజలు చేస్తున్న ఇప్పటికే యాక్టివ్ గా ఉన్న ఒక టెంపుల్. అంటే మనం చూసేది కేవలం హిస్టరీ కాదు, హిస్టరీతో పాటు మనం ఇప్పటికే జీవించే ఒక మంచి ట్రెడిషన్ కూడా. కానీ టెంపుల్ లోపలికి అడుగు పెట్టానంటే ఆ అట్మాస్ఫియర్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. మనకు కొంచెం పీస్ఫుల్ గా, కొంచెం స్పిరిచువల్ గా, మరియు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అయితే మీకు పక్కా వస్తుంది. ఫ్రెండ్స్ ట్రిప్ అయినా ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు మనం కొంచెం అయితే కామ్ అవుతాం. ఈ ప్లేస్ అయితే వచ్చేసి గణేష్ టెంపుల్. ఒకే రాయితో చెక్కిన పెద్ద పెద్ద గణేష్ విగ్రహం నిలబడితే మన సైజ్ కూడా ఎంత చిన్నగా కనిపెడుతుందో. హంపిలో ఉన్న ఈ మ్యాసివ్ స్టోన్ స్కల్ప్చర్ అయితే చూస్తుంటే అప్పటికి ఎంత పేషెన్స్, ఎంత స్కిల్ ఉండేదో వాళ్ళకైతే ఇది చూస్తేనే తెలుస్తుంది మనకు. ఇక్కడ కొంచెం టైం తీసుకొని ఫోటోస్ తీసుకున్నాం, ఎందుకంటే హంపిలో ప్రతి రాక్ కూడా ఒక్కొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ లాంటిదే.
హంపి అంటే చాలా మందికి ఫస్ట్ గుర్తొచ్చేది మోనమెంట్సే. పికప్ అండ్ డ్రాప్ అయితే వాళ్ళే వెహికల్స్ ఉంటాయి. మనకు చూడడానికి అయితే రథంలా కనిపిస్తుంది, కానీ ఇది పూర్తిగా ఐకానిక్ స్ట్రక్చర్. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూస్తే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎంత కేర్ఫుల్ గా చెక్కారు మనకైతే. అందుకే ఇది హంపిలో కాదు, ఇండియాలోనే ఐకానిక్ మూమెంట్ లో ఒకటి ఐడెంటిఫై గా చేశారు వీళ్ళు. ఇక్కడ ఫ్రెండ్స్ గ్రూప్ ఫోటో మాత్రమే తప్పనిసరి, ఎందుకంటే హంపికి వచ్చామని చెప్పడానికి స్టోన్ చారిటీతో ఒక ఫోటో ఉండాల్సింది కదా. లక్ష్మీ నరసింహ ఇప్పుడు హంపిలో ఒకే ఏరియాలో ఉన్న 2 ఇంప్రెసివ్ మూమెంట్స్ చూడబోతున్నా. అవి ఏంటో కాదు, లక్ష్మీ నరసింహ స్వామి పెద్ద స్టోన్ స్కల్ప్చర్. మొదటిసారి చూసినప్పుడు అయితే స్కేల్ చూసి డెఫినెట్ గా సర్ప్రైజ్ అవుతారు. దాని దగ్గరలోనే బడవలింగ, ఒక పెద్ద స్టోన్ లింగం, నీరు కనిపిస్తుంది. ఉండడానికి అయితే దీనికి ఒక స్పెషల్ గా ఉంటది. ఈ 2 ప్లేసెస్ దగ్గర నిలబడితే హంపిలో స్టోన్ ని ఎంత డిఫరెంట్ వేస్ లో ఉపయోగించారో అర్థమవుతుంది మనకు. తర్వాత కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ కి వెళ్లాల్సిందే. పైన నుండి హంపి ఎండ, కానీ లోపలికి దిగుతున్న కొద్ది అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అవుద్ది. ఒక చిన్న అడ్వెంచర్ మూవీ సీన్ లో ఉన్నట్టే అనిపిస్తుంది మనకైతే. ఫ్రెండ్స్ ట్రిప్ ఇలాంటి ప్లేసెస్ ఎక్కువ గుర్తుంటాయి మనకు. హంపిని బయట చూస్తే మనకు కనిపించేది రాళ్లతో కట్టడం, కానీ అదొక అనిసెంట్ సిటీ. కానీ ఈ మ్యూజియం లోకి వచ్చి చూస్తే ఆ రాళ్ళు వెనుకున్న మనుషులు, కళ, రాజ్యం, జీవన విధానం, సంస్కృతి మన కళ్ళకు కనిపిస్తుంది. అందుకే హంపికి వచ్చినప్పుడు మోనమెంట్స్ చూడండి, హిస్టరీ వినండి, కానీ ఈ మ్యూజియం కూడా ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే హంపిని చూడటం ఒక ఎక్స్పీరియన్స్ అయితే హంపిని అర్థం చేసుకోవడం మరో ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మ్యూజియం నుంచి బయటకు వచ్చాం. ఒక కథ పుస్తకంలో చదవడం కంట మనం రియల్ గా ఎక్స్పీరియన్స్ చేయడం, అది ఎలా ఉంటుందంటే చూడాలంటే మనం హంపిలో ఇప్పుడు వచ్చేసింది అదే హజారా రామ్ టెంపుల్. ఇలాంటి ప్లేసెస్ కి మీ కిడ్స్ వస్తే అయితే చాలా బాగుంటది. వాళ్ళకు కూడా హిస్టరీ తెలియదు కదా, సో ఇక్కడికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా తెలుసుకుంటారు వాళ్ళు కూడా. ఇక్కడ ఉన్న గోడల్ని ఒకసారి జాగ్రత్తగా చూస్తే మనకు కళ్ళ ముందే రామాయణం మొత్తం కనిపిస్తుంది, కథ మొత్తం. ఈ టెంపుల్ స్టార్టింగ్ లార్డ్ రివర్ అయితే అంకితం చేయబడింది. ఇక్కడే హజరారామ్ టెంపుల్ అసలు హైలైట్ ఏంటంటే టెంపుల్ ఔటర్ వాల్స్ పై రామాయణంకి సంబంధించి మొత్తం సీన్స్ అయితే స్టోనీ క్యారింగ్స్ గా చెక్కారు. మనకు రామాయణం కథలో రామ, సీత, లక్ష్మణ, హనుమాన్, అరణ్యవాసం, యుద్ధం ఇలా ఎన్నో చాప్టర్స్ తెలుసు కదా.
అదే కథను ఒకే స్టోన్ మీద చెక్కి వందల సంవత్సరాల తర్వాత కూడా మనం చూడగలిగేలా వదిలారు. అందుకే ఈ వాల్స్ ని ఒకసారి కాదు కొంచెం టైం తీసుకొని స్లోగా చూడండి, ఎందుకంటే ఒక్కొక్క కార్వింగ్స్ లో ఒక స్టోరీ దాగుంటది. సఫారీలో ముందుకు వెళ్తుంటే హంపీలో మనం చూసిన అదే బౌల్డర్ ల్యాండ్స్కేప్ ఇక్కడ కంప్లీట్ గా డిఫరెంట్ గా కనిపిస్తుంది. చుట్టూ రాక్ హిల్స్ అండ్ డ్రై డిలీషియస్ ఫారెస్ట్, చిన్న చిన్న బషెస్, మధ్యలో సఫారీ జీప్, ఒక సినిమా సీన్ లో ఉన్నట్టయితే అనిపిస్తుంది. ఇక్కడికి ల్యాండ్స్కేప్ హంపీకి ఉన్న నేచర్ బ్యూటీని మరో యాంగిల్ లో చూపిస్తుంది. కొన్ని స్పాట్స్ దగ్గర సఫారీ ఆపి మన సరౌండింగ్స్ ని అబ్జర్వ్ చేస్తే అవకాశం కూడా ఉంటుంది. దీంట్లో వెళ్తే పైనుంచి ల్యాండ్స్కేప్ ని చూస్తే హంపీలో మనం చూసిన యానిసెంట్ మూమెంట్స్ కంప్లీట్ గా ఆపోజిట్ గా అయితే ఇక్కడ ప్యూర్ నేచర్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో కలిసి బోన్స్ పెట్టుకుంటే అక్కడ ఏదైనా కదులుతుందా అని సెర్చ్ చేయడం కూడా సఫారీలో ఒక సపరేట్ గా ఫన్నే. హంపీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది టెంపుల్స్, స్టోన్స్, యానిసెంట్ రూన్స్. కానీ హంపీలో ఇవే కాకుండా ఒక కంప్లీట్ లా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అదే వైల్డ్ సఫారీ. రోజంతా రాళ్ళు, గుడులు, మూమెంట్స్ చూస్తూ తిరిగిన తర్వాత ఇలా ఈ ప్లేస్ కి వెళ్తే ఉంటది చూడు. ఇప్పుడు మనం వెళ్ళేది డారోజీ స్లోత్ బియర్ శాంచురీ. ఇక్కడ మనం ఏ వైల్డ్ లైఫ్ ని చూడబోతున్నాం? బియర్ కనిపిస్తుందా లేక మన లక్ మీద డిపెండ్ అవుతుంది. అది చూడడానికి ఇప్పుడు మనం సఫారీ మొదలు ఇలా మనం ఎవరితో వెళ్ళాం, ఎంత నవ్వుకున్నాం, ఎన్ని క్రేజీ మూమెంట్స్ జరిగాయి, అలాంటి ఒక అన్ఫర్గెటబుల్ ఫ్రెండ్ తో వెళ్ళిన ట్రిప్పే ఇది. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ప్లాన్ చేయండి. మీరు కూడా ఎవరైనా హంపీకి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మాతో కమెంట్స్ లో అయితే షేర్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి. నాకైతే ఈ హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంకా తెలుసుకోవాలి అనిపించింది. ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి. నేచర్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. మీరు కూడా హాలిడే ట్రిప్ లో ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్ దిస్ ప్లేస్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెయిన్ గా బెల్ మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బై బాయ్.